బీపీ పెరగకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా ఉండాలి. దీనివల్ల రక్తం ఆరోగ్యంగా ఉండి గుండెపై ప్రభావం పడకుండా ఉంటుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇంకా పొటాషియం బాడీలో సోడియం లెవెల్స్ని అదుపులో ఉంచి రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది. అందుకే బీపీ నియంత్రణ కోసం అరటి పండ్లు, పాలకూర, అవకాడో వంటి పొటాషియం రిచ్ ఫుడ్ను తినడం మంచిది. అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటు అదుపులో ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజు వెల్లుల్లి తినడం మంచిది. ఇంకా ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది బాడీలో నీటిని పేరుకుపోయేలాగా చేసి ధమనుల్లో అడ్డుపడుతుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగక రక్తపోటు పెరుగుతుంది. అందుకే ఉప్పు తగ్గించడమే మంచిది. అలాగే ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. యోగా కూడా చాలా మంచిది. వీటితో పాటు అతిగా బరువు పెరగడం వల్ల రక్త ప్రసరణపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ఇంకా హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైపర్ టెన్షన్ను కూడా నియంత్రిస్తాయి. అలాగే ఆల్కహాల్ తాగడం ద్వారా రక్తపోటు అనేది పెరుగుతుంది. అందుకే గుండె ఆరోగ్యం కోసం ఇంకా బీపీని అదుపులో ఉంచుకోవడం కోసం ఆల్కహాల్కి దూరంగా ఉండడం మంచిది. ఇంకా కెఫిన్ ఎక్కువగా గల టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగితే గుండెపై నెగిటివ్ ప్రభావం అనేది పడుతుంది. ఇవి బీపీ పెరిగేలా చేస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి.